ఒక హై బీపీ పేషెంట్ వచ్చారు. ఏమన్నారంటే, "సార్ నేను బీపీ టాబ్లెట్స్ వాడట్లేదు." ఎందుకు వాడట్లే అని అడిగితే, "సార్ నేను వాడేది చాలా చిన్న టాబ్లెట్. అండ్ అదే కాకుండా నేను ఉప్పు, కారం కూడా చాలా వరకు తగ్గించేశాను. సప్పగా తింటున్నాను. ఇంకా మరి బీపీ టాబ్లెట్ వాడడం ఎందుకు సార్? అందుకోసమే నేను ఆపేశానని" చెప్పారు. మరి మీరు రెగ్యులర్‌గా ఏమన్నా చెకప్ చేసుకుంటున్నారా అంటే, "లేదు సార్ నేనేం చెకప్ చేసుకుంటలేను. నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు" అని చెప్పారన్నమాట. మరి పేషెంట్ బీపీ చెక్ చేస్తే ఎంతుంది? 150, 100 ఉందన్నమాట. అంటే ఎక్కువగా ఉంది. చూసారు కదా! ఎక్కువగా ఉంది. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఉప్పు, కారం ఇది తగ్గించడం అనేది ఒక సపోర్టివ్ ట్రీట్మెంట్. అంతేగాని మెయిన్ ట్రీట్మెంట్ కాదు. అండ్ అదే కాకుండా ఈ బీపీ పెరిగినప్పుడు చాలా వరకు చాలా మందికి లక్షణాలు ఉండవు. అందుకోసమే నాకేం అవుతలేదు కదా అని చెప్పి పేషెంట్ ఇప్పటిదాకా బీపీ అనేది చెక్ చేసుకోలే. సో అందుకోసమే రెగ్యులర్ చెకప్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు బీపీ టాబ్లెట్ ఆపేసినప్పుడు మీ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి, డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి టాబ్లెట్ డోస్ రెడ్యూస్ చేయడమో, అడ్జస్ట్ చేయడమో అలా చేయాల్సి ఉంటుంది. అంతేగాని నాకేం అవుతలేదు కదా అని చెప్పి మీరు బీపీ టాబ్లెట్ స్టాప్ చేస్తే ఎప్పుడైతే బీపీ మరీ ఎక్కువైనప్పుడు ఈ హెల్త్ ఇష్యూస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైంది కదా! మరి మీరు బీపీ కంట్రోల్‌లో ఉండడానికి ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.